విశాఖ సాగర తీరంలో సాగర్ కన్య పాముల పుట్టలా మారింది. అవును, మీరు వింటున్నది నిజమే. సాగర్ కన్య నౌకలో భారీ సంఖ్యలో పాముల నివాసం ఉండటంతో షిప్ కాస్త పుట్టగా మారింది. సముద్ర తీరం ఏంటి, సాగర్ కన్య ఏంటి, అసలు పాముల పుట్టేంటి అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ స్కిప్ చేయకుండా చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. సముద్ర అధ్యయనం, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ మార్పుల కోసం సాగర్ కన్య అనే నౌక సేవలు అందిస్తుంది. సముద్రంలో ప్రయాణిస్తూ పరిశోధనలకు దోహదపడుతుంది. అయితే కొన్నాళ్ల కిందటి వరకు అండమాన్ తీరంలో ఈ నౌకను పరిశోధనల నిమిత్తం ఉంచారు. ఆ తర్వాత మరమ్మతులకు గురి కావడంతో అండమాన్ తీరంలో జెట్టీకి అతి చేరువుగా నిలపడంతో అందులో భారీ సైజు పాములు చేరి నివాసం ఉన్నాయి. ఇక అలా పాములతోనే విశాఖ తీరానికి చేరింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో మరమ్మతులు చేసేందుకు సిబ్బంది వెళ్ళగా పాములను చూసి భయపడి పరుగులు తీశారు. పెద్ద సంఖ్యలో భారీ సైజులో ఉన్న పాములను చూసి మళ్ళీ నౌకలోకి అడుగు పెట్టలేదు. దాదాపు 3 నెలలుగా సాగర్ కన్య షెడ్డుకే పరిమితమైంది. బుసలు కొట్టే కోడెనాగులు, చుట్టలేసుకొని పడి ఉన్న కొండ చిలువ, సైహాటాలు ఆడుతున్న తాచు పాములు ఉండటంతో సిబ్బంది లోపలికి అడుగు పెట్టేందుకు భయపడుతున్నారు. నౌక అండమాన్ తీరంలో ఉన్నప్పుడు సమీప అటవీ ప్రాంతం నుంచి పాములు చేరి ఉంటాయని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాగర్ కన్య నౌకలో భారీ కొండ చిలువ, తాచుపాములు, కోడెనాగులతో పాటు ఇతర రకాల సర్పాలు ఉన్నాయని స్థానిక సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల ఓ పామును బంధించి అడవిలో వదిలారు. నౌకలోని మిగతా పాములు పట్టుకునేందుకు నగరంలోని స్నేక్ స్నాచర్స్ కు సంప్రదించగా రేటు విషయంలో బేరం కుదరలేదు. దీంతో అటవీ అధికారులను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. అండమాన్ వంటి చిన్న దేశాలు, ద్వీపాల వద్ద జెట్టీకి అతి చేరువుగానే నౌకలు నిలపడంతో పాములు, ఇతర జంతువులు లోపలికి చొరబడే అవకాశం ఉందని నావీ సిబ్బంది చెబుతున్నారు. పెద్ద షిప్ యార్డ్లో అయితే జెట్టీలకు నౌకలు నిలిపేందుకు మధ్యలో పాంటూన్లను ఉంచడంతో పాములు లోపలికి వెళ్లే ఆస్కారం ఉండదని వివరిస్తున్నారు. నౌకలో పాములు ఉండడంతో దానికి మరమ్మతులు చేయడానికి కూడా కార్మికులు వెనకాడుతున్నారు. నౌక యార్డుకు వచ్చి 3-4 నెలలు అవుతున్నా మరమ్మతులు చేపట్టలేదు.
పాములు పడితేనే మరమ్మతులు జరుగుతాయి. ఇక పాములు పట్టేందుకు 3 లక్షలు ఇస్తామని ప్రకటించిన స్నేక్ స్నాచర్స్ ముందుకు రావడం లేదని సాగర్ కన్యలో ఎన్ని పాములున్నాయో ఆలోచించండి మరి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్ చెప్పండి. గగన గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే విశాఖ షిప్ యార్డ్ లో మరమ్మతుల కోసం అండమాన్ నుంచి ఒక నౌక రావడం జరిగింది. దాని పేరు సాగర్ కన్య. అయితే ఈ సాగర్ కన్య రిపేర్ చేసేందుకు కార్మికులతో పాటు లోపలికి వెళ్ళగానే వారు షిప్ లో ఆ పామును చూసి భయపడి వెనకొచ్చిన పరిస్థితి. అయితే ఈ సాగర్ కన్య భౌగోళిక వాతావరణ మార్పులకు సంబంధించిన ఈ పరిశోధించే సేవలు మాత్రం ఇది అందిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ దీన్ని కొనుగోలు చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అండమాన్ నుంచి మరమ్మతుల కోసం ఈ సాగర్ కన్యని ఇప్పుడు విశాఖ తీసుకోవడం జరిగింది. అయితే ఈ సాగర్ కన్య ఓపెన్ చేయగానే లోపల ఈ ప్రమాదకరమైన విష సర్పాలకు ఒక నిలంగా మారిందని మనం చెప్పొచ్చు. అది వ్యాపార కొనుగోలు చేసి విశాఖ తీసుకొచ్చిన తర్వాత పని కోసం కొంతమంది కార్మికులతో మాట్లాడి లోపల పంపించగానే ఆ పాములు బుసగొడుతూ దర్శనంతో ఒకేసారి ప్రాణభయంతో కూడా కార్మికులంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి. గత 4 నెలల్లో కూడా ఇది పనులు నిలిచిపోయాయని చెప్పి మాకు సమాచారం ఉంటుంది. అయితే ఈ నౌకలో పాములు పట్టుకున్న వారికి దాదాపు 3 లక్షల పైన కూడా ఇస్తామని చెప్పి కూడా వారు ఆఫర్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా దానికి లోపలికి వెళ్లేందుకైతే భయపడుతున్న పరిస్థితి. ఎవరైతే స్నేక్ క్యాచర్ నాగరాజ్ కూడా ప్రాణాలు తెగించి రంగంలో దిగిన పరిస్థితి. అయితే ఆయన కూడా 2 రోజులు వెళ్ళగానే దాదాపు భారీ కొండ చెరువుతో పాటు 4 విష సర్పాలతో పాటు 4 తాచుపాము కూడా పట్టుకున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. అయితే భారీ కొండ చెరువు ఉండడంతో ఇదే స్థావరం ఏర్పాటు చేసుకుందంటే ఇంకెన్ని విష సర్పాలు ఉంటే మనం ఆలోచించాలని చెప్పి కూడా ఆయన నాగరాజు వాళ్ళకి చెప్పడంతో ఇది వెంటనే జరిగే పని కాదు, ఇది చాలా విష సర్పాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన కూడా 3 లక్షల ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని తిరస్కరించారని చెప్పి మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో ఉండే ఇతర స్నేక్ క్యాచర్స్ కూడా సంబంధితులు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కార్మికులు కూడా లోపలికి వెళ్ళేందుకు కూడా ఎవరు సాహసించలేని పరిస్థితి. జనరల్ గా పాము పట్టుకున్నందుకు స్నేక్ క్యాచర్ ఎవరైతే నాగరాజు టీం చాలా బృందం అయితే ప్రత్యేక బృందం ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అది ఎక్కడెక్కడ దాక్కున్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో చీకటి వాతావరణం, లైటింగ్ కూడా లేని పరిస్థితి. సో టార్చ్ లైట్ పెట్టి పూర్తి స్థాయిలో వెతుకుతున్నారు. ఆ టైంలోనే ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడితే ఎలాగని చెప్పి కూడా ఆందోళన చెందుతున్నారు. గగన. థాంక్యూ ఫర్ ద అప్డేట్.